ఏంటే నోరు లెగుస్తుంది? పాపా పాపా డ్యూటీకి టైం అవుతుంది. వచ్చేస్తున్నా. ఇదిగోండి క్యారేజ్. థ్యాంక్ యూ. ఆగండి ఒక్క నిమిషం. ఓకే బాయ్. అయ్యో తన పంచి చిరిగిపోయిందే, కుట్టేసేద్దాం. హలో అమ్మా, నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? అల్లుడు గారా డ్యూటీకి వెళ్ళారమ్మా. ఆహా సరేనమ్మా, వచ్చాక చెప్తానమ్మా. అలాగేనమ్మా, సరే అలాగేనమ్మా. ఏమండి వచ్చారా? కొంచెం ఫ్రెష్ అవ్వండి, టీ పెడతాను. అబ్బా ఇప్పుడు ఫ్రెష్ అవ్వలేదు, ఒక గంట తర్వాత స్నానం చేస్తాను. సరే అయితే నేను టీ పెట్టుకుని వస్తాను. అవును గాని మా అమ్మ ఫోన్ చేసిందండి. ఎందుకో? అదే మన ఇద్దరిని పండక్కి వచ్చిమందండి. ఫోన్ చేసి చెప్పడం ఏంటే? ఇంటికి వచ్చి చెప్పాలి కానీ ఏంటి ఇప్పుడు ఆవిడ ఫోన్ చేస్తలేదు, ఎగేసుకొని పారిపోవాలా? అరుస్తున్నాడు భయ్యుడు. అదేంటాడు అలా అంటారు? కింద సంవత్సరం పండక్కి చెప్పడానికి వస్తే మా అమ్మకు పెద్ద లెక్చర్లు ఇచ్చారు. అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయడం అవసరమా? ఏం ఫోన్లో చెప్తే సరిపోద్ది కదా. ఈ వయసులో ప్రయాణం అంత దూరం నుంచి ఇంత దూరం అవసరమా? ఈసారి ఎప్పుడైనా వస్తే 4 రోజులు ఉన్నట్టు రండి. అంతేగాని పండక్కి పర్వానికి చెప్పడానికి అంత దూరం నుంచి ఇక్కడికి రానవసరం లేదని మీరే కదండి అన్నారు. అదేదో మాట వరుస కంటే నిజంగా ఫోన్లో చెప్పేస్తారేటే నువ్వు మరీనే. ఏమో నాకు తెలీదు, అదేదో మీరే అడగండి మా అమ్మని. ఏంటి వాళ్ళకి ఇంటికి వచ్చి చెప్పమని మీ అమ్మకు ఫోన్ చేసి నేను అడగాల? ఇటు అడుక్కున్న వాళ్ళకి కనబడుతున్నట్టే. ఏం కాదు, పండక్కి రావట్లేదని మా అమ్మకి ఫోన్ చేసి మీరే చెప్పియండి. సరే సర్లే, ఈసారి చూద్దాం కానీ. కాదుగానే జ్యోతి, పండక్కి వెళ్తే ఏమిస్తారా మీ అమ్మాలు? బట్టలు తీసుకుని 1000-2000 ఇస్తారు. అది మనం వెళ్ళడానికి కారులో పెట్రోల్కే రాదు. పైపెచ్చు ఏదో సంవత్సరం పొడిగిన అలిచిన డబ్బులతో నేను బట్టలు కొనుక్కొని తొడుక్కున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తారు మళ్ళీని. ఏం చెప్పావురా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇష్టం లేకపోతే వెళ్ళడం మానేద్దాం, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఏంటే నోరు లెగుస్తుంది?
తమాసాలు చేస్తుంది. ఏంటలా కొడిసాను చేసి ఏంటి అలాంటి పని? అమ్మో ఇది ఏడు చేస్తుందో. పాపా ఓ పాపా ఓసే అది కాదే, అది కాదే జ్యోతి, కోప్పడికే కాదు కానీ జ్యోతి, చెయ్యేట అంత సర్రమని లెగిసిపోయింది కొట్టనాకి. సారీ 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 బాగా తిండి పెడుతున్నావు కదా, అందుకని రై 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 అని లెగుస్తుంది. సరే సరే ఇది స్నానం చేయండి, వచ్చిన దగ్గర చాలా తగు వాడుకునే ఉన్నారు, భోజనం పెడతాను. సరే పల్లె చేస్తుందా దా. ఒసేయ్ వ్యాంగ్ రావే, మళ్ళీ లేట్కి వెళ్ళామంటే మీ అమ్మాయిల ఇంట్లోనే తపాల్లో తిరగేసి వెళ్ళరు. అంతే తిరగేసి ఇర్లేండి, ఇంట్లో వండుతారు. పద వెళ్ళు నువ్వు వెళ్ళు. అబ్బా కానీ గొప్పోడు బట్టలు పెట్టారే మీ అమ్మాయిలు, డబ్బు కొదవలేదు, జోబు నిండా డబ్బు నిండిపోయింది. మీ అమ్మ ఎట్టిన తిండి తిని తిని ఇలాగైపోయాను. ఓ ఆ మాత్రం వచ్చేయి పండగ, వచ్చేయి పండగ, వచ్చేయి పండగకి లేనట్టు కోపం. ఉండు కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకుందాం. హలో అమ్మా, ఇప్పుడే వచ్చామమ్మా. బాగానే వచ్చాము. అల్లుడు గారా అది పగ్గదిలోకి వెళ్ళారు బట్టలు మార్చుకోవడానికి, పిలుస్తాను ఒక్క నిమిషం. ఏమండి ఏమండి? ఎందుకే? మా అమ్మ ఫోన్ చేసింది. అత్తగారా? అత్తగారు వచ్చామండి, బాగా వచ్చామండి. వచ్చి జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుంది అత్తగారు. అయితే మళ్ళీ మంచి చేతలు ఏంటంటారండి, అంత బాగా చూసుకున్నారు, వద్దు వద్దంటే ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారండి? నిజంగా అత్తగారు మీ చేతి వంట రుచి అబ్బా ఎవరికి రాదత్త. మరి మీ కూతురు కూడా మీరు నేర్పలేదు, అంత బాగా వండారు నిజంగానే. 2 రోజులు కొళ్ళు వచ్చేసిందట. ఇప్పుడు ఆ బట్టలు ఎక్కవేమో మరి. అయ్యే మీ కూతురికి నేర్పినా బాగుంది అలాగ వంట. అమోఘం అత్త. వచ్చావే కానీ అసలు రాబుద్ది చేయలేదు అనుకో, మరి డ్యూటీ అని తప్పదని వచ్చేసాం కానీ. లేదట, చాలా మంచిగా ఉందట. సరేనట, ఉంటాడట, మళ్ళీ చేస్తారు. ఎందుకు అలా కొట్టో? ఇన్ని మాటలు అన్నారు. ఇలా చేసింది అలా చేసింది, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. ఇప్పుడు ఏం తెలియలేనట్టు అత్తయ్య అత్తయ్య ఏమి నంగనాచి మాట్లాడుతున్నారండి. జ్యోతి ఏమైనా అనుకుంటే మన ఇద్దరమే అనుకుంటామే, అంతేగాని మన కడుపులో ఉండేది అవతల దగ్గర అనం కదా. అలాగని మీ అమ్మలు బాగా చూడలేదని కాదు, ఏదైనా సరదాగా అనుకుంటే మన ఇద్దరు అనుకుంటామే. నేను ఇన్ని కాకపోతే ఇంకా వాళ్ళంటానే. మన ఇద్దరి మధ్య జరిగినవి మన ఇద్దరి మధ్య ఉండాలి, అంతేగాని మీ అమ్మాయిల దగ్గర నేను చెప్పి మా అమ్మాయిలతో నువ్వు పంచాయతీ ఏంటి, అది చాలా తప్పే. అసలు 3వ వ్యక్తి ఎన్నోడు రాకూడదే మన ఇద్దరి మధ్యకి. మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి. నేనేదో అన్నాను, దానికి నువ్వేది చెప్పు, మన ఇద్దరం అనుకుందాం, అంతేగాని 3వ వాడితో చెప్పడం దానికి ఏం అవసరం లేదు. మనతో చూడు ఎన్ని అనుకుంటున్నా ఇలాగే హ్యాపీగా ఉంది.
సరేనా? నిజమేనండి, మీరు చెప్పింది నా బంగారు కొండ అనవసరం కొట్టిస్తానండి. అయ్యో, అందరూ ఇలాగే ఉండాలి. ఇలా ప్రతి ఇంట్లో భార్య భర్త ఇలాగే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటే తగులు ఉండవు, గొడవలు ఉండవు, ఎంత హ్యాపీగా ఉంటారు. నేనైతే చాలా లక్కీ. సరే, డ్రెస్ చేయి. సరే పదండి. అందరికీ నమస్కారం అండి. ఈ స్క్రిప్ట్ ఉద్దేశం ఎవరిని చేయాలని కాదు. ఇప్పుడు అన్ని పండగలకి అల్లుళ్ళు ఇంటికి వెళ్ళడం, వాళ్ళు ఇచ్చింది సరిపోతే ఇంటికి వచ్చి భార్యలతో ఏంటి మీ అమ్మ ఇలాగ ఇచ్చింది అలాగ ఇచ్చింది అని ఏదో ఒకటి అంటారు. అలా అనకండి. ఎందుకంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. ఆనందంగా తీసుకోండి. అంతేగాని ఇంటికి వచ్చి దెబ్బలాడుకొని మీ అమ్మ ఇలాగా మీ అమ్మ ఇలాగా అని మీరు అసలు ఆ టాపిక్ తేకండి. ఒకవేళ మేము ఎందుకంటే చెప్తున్నాం అండి, నిన్న మా ఇంటి పక్కింట్లో తగువ అయిందండి. ఈ విషయం మీద అయ్యింది మాట. దాన్ని చూసాక ఈ స్క్రిప్ట్ తాలూకు ఐడియా వచ్చింది. అందుకనే దాన్ని ఒక దీని మీద పెట్టి తీసి మీకు చూపిద్దామని పెట్టామంతే. కాంతకు మించి కేవ్ లేదు. అయితే మేము వెళ్తున్నాం కానీ మా అత్తయ్య గారు అయితే ఎందుకు తీసుకొచ్చావు డబ్బులు, అసలు డబ్బులు కట్నాలు వాళ్ళు ఇవ్వాలా, నువ్వు తేవాలా, నీకు ఎందుకు అంత ఇది అని అంటారండి. ఆవిడైతే వద్దనేస్తారు. ఏ చీరో పెడితే తీసుకురా అంటారు తప్ప కానీ ఆనందంతో. నువ్వు డబ్బులు అయితే వద్దంటారు. మరి మిగతా వాళ్ళు ఇస్తారు ఆనందం కోసం, తీసుకోవచ్చు. కానీ తప్పండి. దయచేసి వాళ్ళని అండాలు వీళ్ళు అండాలు మీ ఇద్దరు తగు వాడుకొని ఉండు మా అమ్మతో చెప్తానని మీరండము ఇద్దరు గొడవ ఆడుకొని మూడో వ్యక్తి వరకు వెళ్ళిపోయి అనవసరంగా చాలా వరకు వెళ్ళిపోతున్నాయి గొడవలు. కాబట్టి దయచేసి మీ ఇద్దరు ఏమని అనుకుంటే ఈ మధ్యలోనే ఉన్నివ్వండి, ఈ 4 గోళ్ల మధ్యలోనే ఉన్నివ్వండి. తలుపులు వేసుకొని ఆడుకోండి, తర్వాత కామ్ అయిపోండి, హ్యాపీగా ఉండండి. అంతేగాని దీనివల్ల పెద్ద రాద్ధాంతం చేసి పెద్ద పెద్ద విడాకుల వరకు కూడా వెళ్ళిపోతున్నాం. అంతవరకు కూడా దయచేసి తాకండి ప్లీజ్. మేము అంటున్నది, మేము తీస్తున్న స్కిట్లు కూడా అందుకే, అంటే మా వంతు మేము ఉడతాబట్టిగా చాలా చేస్తాం అంతే. తగు వచ్చిన ఆ 10 నిమిషాలు ఆ పావు గంట తప్ప దాన్ని తెగేదాకా లాక్కోవద్దు. ఎవరో ఒకరు తగ్గిపోండి. ఒక్కోసారి నేను తగ్గిపోతాను, ఒక్కోసారి మా ఆవిడ తగ్గిపోతుంది. ఏదంటే ఆ 10 నిమిషాలే ఏ తగువైనా. అంతేగాని దాన్ని నట్టుకొని పీక్కొని లాక్కోవండి ఏమీని. దయచేసి ఎవరు అలాంటి పనులు చేయకండి. చక్కగా ఉండాలండి. నెక్స్ట్ ఇంకోటి, మా ఛానల్లోని జ్యోతి పూర్ణ 369 మా ఛానల్లోని మేము ప్రతిరోజు భగవద్గీత రోజుకో శ్లోకం పెడుతున్నామండి. తప్పకుండా ఫాలో అవ్వండి. అంటే మన పుస్తకాలు తీసుకొని చదవడం ఇవన్నీ అంటే కొద్దిగా కష్టం కాబట్టి మొబైల్లో అనుకోండి చేతిలోనే ఉంటుంది కాబట్టి జస్ట్ అలా చూస్తే ఏదో మనకు పూర్తిగా రాకపోయినా అది ఆలకిస్తేనే అదొక ఇదండి. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. జ్యోతి పూర్ణ 369 అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అర్థమవుతుందా మీకు ఈ జ్యోతి శంకర్? థ్యాంక్ యూ అండి.